మనందరం ఫంక్షన్ రాసాం కదా, లెంత్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి నమ్మించాం. ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఉన్నది ఇక్కడ నంబర్ అనేది ఏంటంటే ఫస్ట్ ఇది ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాస్ట్ అని ఇచ్చాం. నెంబర్ ఆఫ్ క్యాస్ట్లోని అప్లై చేసాం ఈ ఫంక్షన్ని. ఇక్కడ ఏమవుతుందంటే క్యాస్ట్లోని ప్రతి రోకి ఈ ఫంక్షన్ అప్లై అవుతుంది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ జీరో క్యాస్ట్, నెంబర్ ఆఫ్ జీరో నెంబర్ ఆఫ్ క్యాస్ట్ ఇన్పుట్, నెంబర్ ఆఫ్ క్యాస్టే ఈ నంబర్ అనమాట. ఈ నంబర్ ఏమవుతుంది, ఫస్ట్ నెంబర్ ఆఫ్ క్యాస్ట్ అనేది నంబర్ కాబట్టి ఆ రోలోనే ఫస్ట్ రోలోని చెక్ చేసుకుంటుంది. ఆ రోలోనే ఫస్ట్ రోలోని అది అన్నోనా కాదా అని చెక్ చేస్తుంది ఫస్ట్. అది ఒకవేళ అన్నోన్ కాకపోతే, అన్నోన్ అయితే రిటర్న్ 0 అంటున్నాం మనం. అన్నోన్ కాకపోతే నెక్స్ట్ ఏంటి, వేరియబుల్ తీసుకొని ఇక్కడ మనం నంబర్ని ఇచ్చాం. నంబర్ డాట్ స్ప్లిట్ అనేది ఇచ్చుంటే ఇక్కడ నంబర్ ఫస్ట్ రోలని దాని వాల్యూస్ అని దాని వాల్యూస్ ఏంటి, యాలన్, మెరిట్, ఇదన్నమాట పేర్లు. ఈ పేర్ల దగ్గర ఏం చేస్తుంది, ఈ పేర్లు వచ్చిన తర్వాత ఆ రోలని పేర్లని ఇక్కడ డేట్ ఆఫ్ క్యాస్ట్ డాట్ ఇక్కడ ఏమవుతుందంటే డేట్ ఆఫ్ క్యాస్ట్ ఆఫ్ 0 అనమాట. ఈ మొత్తం కలిపే ఈ నంబర్ అనమాట. ఇది ఎలా అవుతుందంటే ఇక్కడ ఈ లూప్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ లూపింగ్ అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్గా ఫర్ లూప్ అనేది ఇన్బిల్ట్గానే లూప్ అవుతూ ఉంటుంది. ఆ లూప్ నెంబర్ ఈ నెంబర్లోకి వెళ్ళి ఆ ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది. అది ఫస్ట్ రోకి వెళ్తుంది. ఫస్ట్ రోకి వెళ్ళి ఇక్కడ నెంబర్లో చూసుకుంటుంది. రేట్ ఆఫ్ క్యాస్ట్ ఆఫ్ 0 వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటుంది అది అన్నోనా కాదని చూసి ఇక్కడ అన్నం ఫస్ట్లోనే ఇక్కడ అన్నం లేదు కాబట్టి ఇది కాదు, కిందకు వచ్చింది. ఎల్స్లోకి వచ్చి ఇక్కడ వేరియబుల్ ఇచ్చింది. ఆ వేరియబుల్లోని ఆ నంబర్ ఇక్కడికి వచ్చి ఆ నంబర్ని స్ప్లిట్ చేయమంటున్నాను. దేంతో, కామాతోని. ఇక్కడ ప్రతిసారి కామా ఉంది కదా, ఇక్కడ ఆ కామాతో స్ప్లిట్ చేసిన తర్వాత ఆ స్ప్లిట్ చేసిన మొత్తం వాల్యూస్ అని ఎల్ఐఎస్లో ఆ వేరియబుల్ ఉంచుతున్నాను. మళ్ళీ ఏం చేశాను, ఆ ఎల్ఐఎస్ని లెంత్ చెక్ చేయం. ఎల్ఐఎస్ ఒక లెంత్ నాకు కావాలి కాబట్టి ఆ లెంత్ అనేది రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. లెంత్ ఆఫ్ ఎల్ఐఎస్ అని ఇక్కడ స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే చూపిస్తాను. ఇప్పుడు నేను రిజల్ట్ ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే రిజల్ట్ కదా, ఓకే ఇక్కడ అవ్వట్లేదు. సరే మళ్ళీ మొత్తం అంతా రాయాలి. రిజల్ట్ అనే వేరియబుల్లోని ఈ లెంత్ ఆఫ్ ఈ క్యాస్ట్ మొత్తం అంతా మొత్తం అన్నింటినీ స్ప్లిట్ చేసి ఒక లిస్ట్లో ఉంటుంది. ఆ లిస్ట్ ఒక లెంత్ అనేది ఈ రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ చేస్తున్నాను. తర్వాత ఈ రిజల్ట్ని నేను రిటర్న్ చేస్తున్నాను. రిటర్న్ చేసినప్పుడు ప్రతిసారి ఏమవుతుంది, అదేమో ఈ అప్లై ఫంక్షన్ ద్వారా క్యాస్ట్కి అప్లై అవుతుంది. ఈ క్యాస్ట్ దేంట్లో ఉంచమంటున్నాను, నెంబర్ ఆఫ్ క్యాస్ట్ కాలంలోని ఇదంతా చేయమంటున్నాను. దీన్ని అక్కడ వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను దాన్ని రన్ చేస్తే మీరు చూసినట్టయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాస్ట్ ఇక్కడ 10 మంది ఉన్నారు. ఇక్కడ 10 నెంబర్ 10 వచ్చింది. ఇక్కడ ఒక్కళ్ళు ఉన్నారు మనకి, అందుకే నాకు నెంబర్ ఇచ్చింది. అదే నాకు ఇంత పెద్ద లైన్ వద్దు, నాకు సింగిల్ లైన్లో కావాలి. అది ఎలా చేయొచ్చా అంటే చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎల్ఐఎస్ అని చెప్పి ఇక్కడ లెంత్ కూడా ఇక్కడ రాసేస్తాను. ఇక్కడే రాసి ఎల్ఐఎస్ దట్స్ ఇట్, అయిపోయింది. సింగిల్ లైన్లో అయిపోయింది అనమాట. అయిపోయిన తర్వాత ఇప్పుడు హెడ్ అనేది అప్లై చేస్తే చూస్తే సేమ్ అవుట్పుట్ ఇక్కడ లాగా వచ్చింది. దట్స్ ఇట్. చేసిన దానిలో ఏం లేదు. ఫస్ట్ నేను నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే కాలం తీసుకున్నాను, కొత్త కాలం. దాంట్లో నాకు డేటా ఆఫ్ క్యాస్ట్ అనే దాంట్లో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలోని ఈ ఫంక్షన్ అప్లై చేస్తున్నాను. ఆ ఫంక్షన్ ఏంటంటే లెంత్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనే ఫంక్షన్. దాంట్లోనే ఎన్వి నంబర్ అనేది తీసుకుని నమ్ ప్లేస్ చోటే డేట్ ఆఫ్ క్యాస్ట్ ఇక్కడ అప్లై అవుతుంది అనమాట. ఆ డేట్ ఆఫ్ క్యాస్ట్ ఆఫ్ 0 ఫస్ట్ డేట్ ఆఫ్ క్యాస్ట్ ఆఫ్ 0 చెక్ చేసుకుంటుంది. ఏంటి, అన్నోన్ ఉంటే కనుక రిటర్న్ 0 ఇచ్చింది. అన్నోన్ లేకపోతే కనుక నెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏదైతే నంబర్ ఉంది ఇక్కడ ఆ నంబర్ని డాట్ స్ప్లిట్ చేస్తున్నాను. ఫస్ట్ రోలోని ప్రతిసారి లూప్ అయినప్పుడు ఫస్ట్ రో ఇక్కడికి వచ్చినప్పుడు
ఫస్ట్ వన్ డాట్స్ స్ప్లిట్ చేసిద్ది. స్ప్లిట్ చేసిన తర్వాత దాన్ని ఒక లెంత్ తీసుకుంటుంది. ఆ లెంత్ నీకు రిటర్న్ చేయమంటున్నాను. దట్స్ ఇట్. రిటర్న్ చేయమన్నాను. అలా ప్రతిరో చూసుకుంటుంది. అయితే నల్ వాల్యూ అయితే కనుక ఇది రిటర్న్ 0 రిటర్న్ చేస్తుంది. లేదంటే కనుక స్ప్లిట్ చేసి దాని లెంత్ రిటర్న్ చేసిద్ది. అదనమాట ఈ ఫంక్షన్ యొక్క మెయిన్ టార్గెట్. అది మనం చేసింది ఇక్కడ గుర్తుపెట్టుకున్న విషయం అది. ఈ నమ్ ప్లేస్లో మనం ఏది ఇచ్చినా పర్లేదు, ఏమి కాదు. కొంచెం చూస్తే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మొత్తం అన్నీ వచ్చేసారు. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ నెంబర్లు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, నేను ఇందాక మనం పైన ఏం చేసాం, ఇక్కడ రీప్లేస్ చేసాం. నాన్ ప్లేస్లో అన్న ఉన్నాయి. ఇప్పుడు మనం కండిషన్ అప్లై చేసాం కాబట్టి ఇప్పుడు మనకి కండిషన్తో పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ ఎక్కడైతే నాకు అన్నోన్ ఉందో అక్కడ నేను నాన్ వాల్యూస్ మళ్ళీ యాజ్ చేసి నేను పెట్టేస్తున్నాను. ఇప్పుడు అది ఎలా చేస్తాను, ఇప్పుడు డేటా ఆఫ్ క్యాస్ట్ ఈక్వల్ టు డేటా ఆఫ్ క్యాస్ట్ is equal to data of cast dot replace unknown. ఎక్కడెక్కడైతే అన్నోన్ ఉందో అక్కడ unknown np dot nan. దట్స్ ఇట్. నాకు నన్ను వాల్యూస్ రిటర్న్ వచ్చేసినాయి. నాకు వాల్యూస్ మీద నాకు మొత్తం అన్ని రిటర్న్ వచ్చేసినాయి. అయిపోయింది. టాస్క్ అనేది మనకి ఫిల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ అనేది మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకి ఈ టైప్ ఫార్మాట్లో మన రిజల్ట్ వచ్చేసింది. మనకి ఇంకా పని లేదు, ఇంకా టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇన్ రేటింగ్ కాలం వేర్ ఇట్ కంటైన్స్ యూఆర్ రీప్లేస్ విత్ ఎన్ఆర్. మనకి రేటింగ్ కాలంలోని యూఆర్ ఉంది, ఎన్ఆర్ ఉంది కదా. మనకి ఇక్కడ ఎక్కడెక్కడైతే యూఆర్ వచ్చిందో రేటింగ్ కాలంలోని అక్కడ నేను ఎన్ఆర్ అనేది అప్లై చేయాలనుకుంటున్నాను, రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ నేను అసలు అవి ఎన్ని ఉన్నాయని చెక్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, డేటా సెట్ ఓపెన్ చేసుకొని డేటా సెట్లోని డేటా ఆఫ్ మనం ఫస్ట్ పేరు ఇచ్చేద్దాము. థర్డ్ టాస్క్ కాబట్టి థర్డ్ టాస్క్ హెడ్డింగ్ అని పెట్టేద్దాము. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేస్తానంటే డేటా ఆఫ్ రేటింగ్ నా కాలం ఇదే కదా, ఈ రేటింగ్ కాలమే కదా. ఈ కాలంలోని మనకి రేటింగ్ ఎంత ఉంది, మనకి ప్రతి దాటి ఫస్ట్ మనకు నెంబర్ ఆఫ్ రేటింగ్ కాలమ్స్ ఉన్నాయి. టీవీ పీజీ అనేది ఒక రేటింగ్ టైపు, టీవీ ఎంఏ అనేది ఒక రేటింగ్ టైపు, టీవీ వైస్ ఆన్ ఎఫ్బి అనేది ఒక రేటింగ్ టైపు, టీవీ వైస్ ఆన్ ఒక రేటింగ్ టైపు. నాకు ప్రతిదీ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చూడాలనుకుంటున్నాను నేను. అప్పుడు నేనేం చేస్తాను, ఒకవేళ ఏం చెప్పాను ఇందాక, ప్రతిదీ చూడాలంటే సపోజ్ దీంట్లో యూనిక్ వాల్యూస్ చూడాలనుకుంటున్నాను. యూనిక్ వాల్యూస్ అంటే నాన్ రిపీటెడ్ వాల్యూస్ అంటే ఇవి ఉన్నాయి, యూనిక్ అనిస్తే చాలు. మనకి దీంట్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. దీంట్లో మనం ఎతికే యూఆర్ అన్నారు అక్కడ ఉందో చూసుకోవాలి ఫస్ట్, ఉందా లేదా అని. మనం ఎతికే యూఆర్ కూడా ఉంది, మన ఎతికే ఎన్ఆర్ కూడా ఉంది. ఓకే, అలాగే ఇక్కడ యూనిక్ వాల్యూస్ అన్నప్పుడు నన్ వాల్యూ కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి నల్ వాల్యూ కూడా ఉన్నాయి, నల్ వాల్యూ అనే టైప్ కూడా ఒకటి ఉంది అని చూపిస్తుంది ఇక్కడ మనకి. డేటా సెట్లో నల్ వాల్యూస్ ఉన్నాయి ఈ కాలంలో. మనకి యూఆర్ ఉంది, ఎన్ఆర్ ఉంది, యూఆర్ ఉంది. ఓకే, క్లారిఫై అయిపోయింది. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, నాకు ప్రతిదీ దీంట్లో ఎన్నిసార్లు కౌంట్ అవుతుందో తెలియాలి. యూనిక్ వాల్యూస్ వచ్చేసింది, టీవీ పీజీ ఎన్ని టైమ్స్ కౌంట్ అవుతుంది, ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, డాట్ చెప్పిన మెథడ్ గుర్తుంది ఎందుక, వాల్యూ కౌంట్స్ మెథడ్. కౌంట్ మెథడ్ ఏమో నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉన్నాయి, అది కూడా ఏంటి కౌంట్ దేనికి యూజ్ చేస్తాం, వితౌట్ నల్ వాల్యూస్ తీసేసి కౌంట్ చేసిద్ది అది ఎన్ని రోస్ ఉన్నాయని.
వాల్యూ కౌంట్స్ ఏం చేసిద్ది, యూనిక్ వాల్యూస్ ఇన్ టైమ్స్ రిపీట్ అని చెప్తుంది మనకి. దాన్ని కేటగిరైజెస్కి డివైడ్ చేసి, దట్స్ ఇట్, దట్ ద మ్యాటర్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, వాల్యూ కౌంట్స్, దట్స్ ఇట్. మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ, మనకి యూఆర్ ఎన్ టైమ్స్ రిపీట్ అవుతుంది, యూఆర్ ఏమో 7 టైమ్స్ రిపీట్ అవుతుంది, ఎన్ఆర్ ఏమో 218 టైమ్స్ రిపీట్ అవుతుంది. మన టాస్క్ ఏంటి ఇక్కడ, కంటైన్స్ ఎక్కడెక్కడికైతే యూఆర్ ఉందో అక్కడ ఎన్ఆర్ అని రీప్లేస్ చేయమంటున్నాం. ఎందుకంటే మనకి ఎన్ఆర్ ఎక్కువ ఉంది, యూఆర్ఏ తక్కువ ఉంది, కాబట్టి నేను యూఆర్ని కూడా ఎన్ఆర్ చేసేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ఆ యూఆర్ ఉన్న ప్లేస్లోని ఎన్ఆర్ పెట్టి రీప్లేస్ చేయమన్నాను. మనం రీప్లేస్ చేయాలంటే ఏం నేర్చుకున్నాం మనం, ఫస్ట్ ఎక్కడ రీప్లేస్ చేయాలనుకుంటున్నాం మనం, డేటా ఆఫ్ రేటింగ్ కాలంలో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. డేటా డాట్ REPLACE రీప్లేస్, ఏం రీప్లేస్ చేయాలనుకుంటున్నాను, ఫస్ట్ ఓల్డ్ వాల్యూ ఇవ్వాలి, తర్వాత న్యూ వాల్యూ ఇవ్వాలి. ఓల్డ్ వాల్యూ ఉంది ఇక్కడ యూఆర్, న్యూ వాల్యూ ఏంటి ఎన్ఆర్. ఎక్కడైతే యూఆర్ ఉందో అక్కడ నాకు ఎన్ఆర్ కావాలి, ఇచ్చేసాను, నాకు ఇక్కడ వచ్చేసింది. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ టెంపరీ చేంజ్ వర్క్ అయిందనమాట. మన పర్మనెంట్ చేంజ్ అంటే ఒరిజినల్ డేటా సెట్లో ఇది అప్లై అవ్వాలా. ఎందుకు అప్లై అవ్వలేదంటే మనం ఆ పర్మనెంట్ చేయాలి. చేంజ్ పర్మనెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఒకటి ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ, లేదంటే కామా ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు టియర్ ట్రూ అని కూడా ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే డేటా ఆఫ్ రేటింగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా ఇచ్చుకున్నా చాలు. మనకు ఇప్పుడు పర్మనెంట్ చేంజ్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం చెక్ చేయాలంటే ఒక పని చేద్దాం. మనం ఇక్కడ ఇందాకట్లాగే డేటా ఆఫ్ రేటింగ్, స్పెల్లింగ్ మిస్టేక్, డేటా ఆఫ్ రేటింగ్. ఇప్పుడు నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు మన యూనిక్ వాల్యూస్ టెస్ట్ చేసినప్పుడు మనకు అర్థమైపోద్ది యూఆర్ ఉందా లేదా అని. ఇప్పుడు మనం యూనిక్ చెక్ చేద్దాం. యూనిక్ ఇక్కడ లేదు, యూఆర్ ఇక్కడ లేదు, ఇక్కడ 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 ఎన్ఆర్ ఉంది. ఓకే, యూఆర్ దట్స్ ఇట్, యూఆర్ వాస్ గాన్. చెప్పాను యూఆర్ పోయింది. ఎందుకు పోయింది, మనం రీప్లేస్ చేస్తాం ఎన్ఆర్తోని, అందుకని కౌంట్ పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఒకవేళ కౌంట్ చూస్తే ఇది మన పాత కౌంట్ 218, ఇది యూఆర్ కౌంట్ వచ్చి యూఆర్ ఇక్కడ ఉంది, ఇది పాతది. ఇది ఇప్పుడు నేను రన్ చేస్తే ఇక్కడ యూఆర్ పోతుంది, ఎన్ఆర్ కౌంట్ వచ్చేసి 218 కదా, ఇంక్రీజ్ అవుతుంది. చూడండి యూఆర్ పోయింది. చూస్తే మన డేటా సెట్లో ఇక్కడ యూఆర్ లేదు, ఎన్ఆర్ ఏమో 218 ఉండాల్సింది 225 అయింది. దట్స్ ది మ్యాటర్, దట్స్ ది బ్యూటీ ఆఫ్ రీప్లేస్మెంట్, దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన టాస్క్ అయిపోయింది, థర్డ్ టాస్క్ కూడా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ టాస్క్ చూద్దాం. ఫోర్త్ టాస్క్ ఫస్ట్ మనం దీన్ని హెడ్డింగ్ చేసేద్దాం. హెడ్డింగ్ చేసి ఓకే, ఫోర్త్ టాస్క్ చేద్దాం. ఫోర్త్ టాస్క్ ఏంటి, క్రియేట్ ప్రొడక్టివ్ కంట్రీస్ వేరియబుల్. ఒక ప్రొడక్టివ్ కంట్రీ వేరియబుల్ అనేది తీసుకోండి, దాంట్లోని ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, స్పెయిన్, కెనడా కంట్రీస్ డేటా ఉండాలంట. అంటే వాడు ఏమంటాడంటే టాప్ ప్రొడక్టివ్ కంట్రీస్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి, నథింగ్ బట్ ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి, దాంట్లోని కంట్రీ చూపిస్తాను. మనకు వాడు ఏమంటాడు, కంట్రీస్ మాత్రం ఆ వేరియబుల్లోని ఈ కంట్రీస్ డేటా మాత్రం కావాలంటే, ఈ కంట్రీస్ డేటా కావాలంటే మనం ఏం చేయాలి, మన కంట్రీ కాలంలోని ఈ కంట్రీస్ ఉన్నాయి. మనకి డేటా సెట్లోని కంట్రీ కాలమ్స్లోని ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, స్పెయిన్, కెనడా అనేది ఈ కంట్రీస్ కాలంలో ఉన్నాయి. ఆ కంట్రీస్ కాలంలోనే ఓన్లీ ఈ లిస్ట్లో ఏదైతే కంట్రీస్ ఇచ్చాడో ఆ కంట్రీస్ మాత్రమే ఉండాలి, వాటి డేటా కావాలి అంతే, మిగతా కంట్రీస్ ఏమి ఉండకూడదు అనమాట అంటున్నాడు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి టాప్ ప్రొడక్టివ్ కంపెనీస్ కదా, ఇది కాపీ చేద్దాం మనం, మళ్ళీ టైప్ చేయడం కాపీ చేశాను. టాప్ ప్రొడక్టివ్ కంపెనీస్ ఈక్వల్ టు ఓపెన్. దీనికంటే ముందు ఒకసారి మనం డేటా ఆఫ్
ఎన్టీఆర్వై కంట్రీ. డేటా ఆఫ్ కంట్రీ అంటే ఏమైంది, ఇక్కడ మొత్తం అన్ని కంట్రీస్ ఆ రోలో ఉన్న ప్రతి కంట్రీస్ వచ్చేసినాయి, మొత్తం అన్ని రోస్ కంట్రీస్ వచ్చేసినాయి. మనకు అలా కాకుండా నాకు దీన్ని డేటా మనకి ఇది సిరీస్ ఫార్మెట్లో కనపడుతుంది. ఇది మనకి డేటా టైప్ అని చేస్తే ఈ సిరీస్ ఫార్మెట్, ఇది సిరీస్ ఫార్మెట్ అంటే నథింగ్ బట్ 1 కాలం. నాకు ఈ ఫార్మెట్ నాకు రిప్రజెంటేషన్ నచ్చలా, నాకు డేటా ఫ్రేమ్లో కావాలి. అప్పుడు ఏం చేయాలి, లోపల కూడా ఇంకొక స్క్వేర్ బ్రాకెట్ అనేది మనం ఇస్తే చాలు, ఇంకోటి. దట్స్ ఇట్. ఇప్పుడు మనకి డేటా ఫ్రేమ్లో వచ్చేసింది. ఇది రిప్రజెంటేషన్ చూడడానికి కూడా బాగుంది. ఎప్పుడైనా సరే ఈ సింగిల్ కాలం ఇచ్చినప్పుడు మనం డబల్ స్క్వేర్ బ్రాకెట్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే రిప్రజెంటేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగుంటుంది మనకి, సిరీస్ కంపేర్ టు సిరీస్. ఇందాక చూసుకుంటే రిప్రజెంటేషన్ ఇప్పుడే బాగుంది. టైప్ కూడా చెక్ చేసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ చూసి డేటా ఫ్రేమ్ అని వచ్చింది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది డబల్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, ఇప్పుడు డబల్ స్క్వేర్ బ్రాకెట్ తీసేద్దాం, మనకి రిప్రజెంటేషన్ కాదు, ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం మన కండిషన్. ఇక్కడ ఏం చేయాలనుకున్నాను, డేటా ఆఫ్ కంట్రీలోని ఇండియా, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్, జపాన్, స్పెయిన్, కెనడా కావాలనుకుంటున్నాను నేను. మనం ఒకవేళ డేటా ఆఫ్ కంట్రీ మనం ఎప్పుడైనా సింగిల్గా కంట్రీ వాల్యూ ఇవ్వాలనుకుంటే మనం ఏం చేసేవాళ్ళం, డబుల్ ఈక్వాలిటీ అని చెప్పి ఇండియాని ఇచ్చేవాళ్ళం. ఇస్తే ఏమైంది, ఎలా ఇస్తే వద్దంటే ఓన్లీ ట్రూ ఫాల్స్, అంటే ఎక్కడైతే డేటా ఉంటుందో అక్కడ ట్రూ చూపించింది, ఎక్కడైతే కంట్రీ ఇండియా ఉందో అక్కడ ట్రూ ఇచ్చింది, మిగతా చోట్ల ఫాల్స్ ఇచ్చింది. మనకి ఇలా కాకుండా మొత్తం డేటా ఫ్రేమ్ ఫార్మెట్లో కనపడాలంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్ డేటా ఇచ్చామో, ఆబ్జెక్ట్ నేమ్ డేటా ఇచ్చాం, ఆ డేటాలో ఆ ఆబ్జెక్ట్ డేటా ఫ్రేమ్ లోపల మనం ఈ ఫిల్టర్ చేయాలి. అప్పుడు మనకి డేటా అనేది ఫిల్టర్ కనపడుతుంది. ఇప్పుడు ఆర్డర్ ఫిల్టర్ అయింది. ఏదైతే డేటా అనేది ఆబ్జెక్ట్ పైన ఇచ్చి రీడ్ చేసి అని ఇచ్చిన పైన అది అది డేటా ఫ్రేమ్ అంట. ఈ డేటా ఫ్రేమ్ లోపల ఈ ఫిల్టర్ చేసి దాని రిజల్ట్ చూపించమంటున్నా. ఎలా చూపించమన్నాను, డేటా టైప్ ఆఫ్ ఫార్మెట్లోని. స్టేట్మెంట్ నాకు కొంచెం స్టక్ అయినట్టు ఉంది. ఓకే, నో గుడ్, నైస్. ఓకే, నైస్. ఇప్పుడు వచ్చింది బాగానే. ఇప్పుడు ఎక్కడెక్కడైతే నాకు ఇండియా ఉందో మొత్తం వచ్చేసింది. నాకు ఏమనుకున్నాం, మనకి ఇందాక మల్టిపుల్ వాల్యూస్ అనమాట. ఇండియా ఇచ్చాను, నాకు స్పెయిన్ కూడా ఇచ్చాను, యునైటెడ్ స్టేట్స్ కూడా నాకు కావాలి. అప్పుడు ఏం చేస్తాను, అప్పుడు మనం ఏమనుకుంటాం, మామూలుగా డేటా ఆఫ్ కంట్రీ ఇచ్చాం కదా, అది కూడా మళ్ళీ డేటా ఆఫ్ కంట్రీ ఇవ్వాలనుకుంటున్నాం. అది చూద్దాం. ఒకవేళ ఇది ఇచ్చాను, ఇక్కడ కామా ఇచ్చాను, ఇది ఇచ్చాను, ఈ వాల్యూ ఇచ్చాను. నిమిషం, నాది సిస్టమ్ స్టక్ అయినట్టు ఉంది. జస్ట్ 1 minute. కీస్ ప్రెస్ అవ్వట్లేదు. కరెక్ట్ టైంలో అయిపోద్ది. ఓకే, వర్క్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ సపోజ్ కామ ఇచ్చాను, ఎండ్ ఇచ్చేద్దాం. యుఎన్ఐ యునైటెడ్ స్టేట్స్ ఇచ్చాను. కామ అనేది ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే. మనం ఆపరేషన్ చేస్తున్నాం కదా, మనం ఎండ్ అని ఇవ్వాలి. ఇప్పుడు ఎండ్ అని ఇచ్చినా సరే మనకు వర్క్ అవ్వదు, నాది వర్క్ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఇంకే ఆపరేషన్ చేసినప్పుడు ఇదంతా ఒక టైపు, ఇదంతా ఒక టైపు, అలా పెడితే మిగతా వాటికి ఏమవుద్దంటే, అలా పెట్టకపోతే ఏమవుద్దంటే ఇది మొత్తం కలిపి ఒకే ఫార్మెట్ కింద తీసుకుంటుంది. అప్పుడు డబుల్ మొత్తం ఒక ఫార్మెట్ కింద తీసుకోవడం ఎలా అంటే, డేట్ ఆఫ్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని తీసుకుంటుంది, ఎండ్ నుంచి డేట్ ఆఫ్ కంట్రీ ఈక్వల్ టు యునైటెడ్ స్టేట్స్ అని తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆపరేషన్ మిస్ మ్యాచ్ అవుతుంది. అప్పుడు మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల రావడం లేదు. అదే మన స్క్వేర్ బ్రాకెట్, ఇది
పెరాంథసిస్ ఇచ్చేస్తే ఏమవుద్దంటే ఇదంతా ఒక డేటా కింద తీసుకుంటుంది, తర్వాత ఇదంతా ఒక డేటా కింద తీసుకుంటుంది. ఇక్కడ మనకి డేటా ఎందుకు రాలేదంటే కింద డేటా ఆఫ్ కంట్రీ ఈక్వల్ టు ఇండియా అన్నాం, అలాగే డేటా ఆఫ్ కంట్రీ ఈక్వల్ టు యునైటెడ్ స్టేట్స్ అన్నాం. మనకి సింగిల్ కాలం అన్నప్పుడు మనకి ఇండియా వచ్చింది కదా, మనకి డబుల్ కాలం ఇచ్చాం, మళ్ళీ మనకి మన యునైటెడ్ స్టేట్స్ కూడా రావాలి. మరి అది ఎందుకు రావట్లేదంటే అలా అంటే ఇక్కడ మనకి కంట్రీలోని యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చింది, యునైటెడ్ స్టేట్స్ వచ్చింది, ఇలా ఇచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, డబుల్ ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు ఎలా అంటే మనకి స్ట్రింగ్ టు స్ట్రింగ్ కరెక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉంటే అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఉండాలి, ఇక్కడ ఇండియా ఉంటే అక్కడ ఇండియానే ఉండాలి. ఇక్కడ ఇండియా ఉండి అక్కడ ఇండియా యునైటెడ్ స్టేట్స్ అని ఇచ్చినప్పుడు కంటెంట్ మిస్ మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మనకి కావాల్సింది ఇక్కడ ఇండియాని ఇచ్చాం మనం, ఇక్కడ ఇండియాని ఇచ్చాం మనం, మనకి నెక్స్ట్ ఇక్కడ ఇండియా ఇచ్చాం మనం. ఇందాక ప్రతి దాంట్లో సింగిల్గా ఇండియా ఉంది కాబట్టి ఈ ఈ కంట్రీ కాలంలో అక్కడ వేరే కొన్ని చోట్ల ఇండియా ఉంది కాబట్టి మనకి ఇండియా కూడా ప్రింట్ అవుతుంది. సింగిల్ ఇండియా స్ట్రింగ్ ఉంది కాబట్టి. ఇక్కడ ఏమవుతుంది, ఈ 0th కాలం వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఈ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇండియా ఉంటుంది, ఇక్కడ కూడా యునైటెడ్ స్టేట్స్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే నేను సెలెక్ట్ చేసేటప్పుడు ఇండియా ఉండాలి, దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ కూడా ఉండాలి, అలా ఉన్న కంటెంట్ మాత్రం నాకు రిటర్న్ చేయని అర్థం అనమాట. ఈ ఎండ్ దేనికి వాడతాం, రెండు కంటెంట్ సాటిస్ఫై అవ్వడానికి వాడతాం మనం. నా కంట్రీ కాలంలోని ఇండియా ఉండాలి, ఆ ఇండియాతో పాటు పక్కన స్ట్రింగ్ యునైటెడ్ స్టేట్స్ కూడా ఉండాలి, అలా ఉంటేనే దాని కంటెంట్ నాకు ఇవ్వు అని మనం చెప్తున్నాం. దానికి అలాంటి కంటెంట్ దీంట్లో ఎక్కడా లేదు, అందుకని అది చూపించట్లా, అందుకని అది మనకి ఇవ్వట్లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇండియాని ఇచ్చాం, ఇక్కడ మన కంట్రీ ఈక్వల్ టు ఇండియా ఇచ్చాం, బట్ మనకి ఇక్కడ ఈ కంట్రీ కాలంలోనే ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఫస్ట్ రోలో కూడా ఇండియా ఉంది, కానీ ఇది ఎందుకు రావట్లేదు అని మనకు డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఈ కంటెంట్ మొత్తం ఇండియా ఉంది, ఇండియాతో పాటు యునైటెడ్ స్టేట్స్ ఉంది, సౌత్ కొరియా ఉంది, చైనా కూడా ఉంది. మనం కంపేర్ చేస్తున్నాం స్ట్రింగ్ని, అక్కడ ఓన్లీ ఇండియా ఉంది, ఇక్కడ ఇండియాతో పాటు చాలా కంట్రీస్ ఉన్నాయి. అప్పుడు అక్కడ స్ట్రింగ్ వేరే ఉంది, ఇక్కడ స్ట్రింగ్ వేరే ఉంది, మొత్తం అంతా కలిపి ఒక స్ట్రింగ్ ఇక్కడ, కాబట్టి ఇక్కడ మనకి స్ట్రింగ్ మొత్తం రావట్లేదు. దట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం. కాబట్టి మనకి ఏంటి, అప్పుడు ఏం చేయాలంటే మనం అది ఇక్కడ ఎండ్ తీసేసి ఆర్ పెడితే ఏమవుతుందంటే, ఆర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే నీకు కండిషన్ చెక్ చేసినప్పుడు నాకు కంట్రీలో ఇండియా కంట్రీ కాలంలోని ఎక్కడైతే ఇండియా ఉంటుందో అక్కడ తీసుకుంటుంది. ఇండియా కాకుండా మళ్ళీ ఎక్కడెక్కడైతే యునైటెడ్ స్టేట్స్ ఉంటుందో అక్కడ కూడా యునైటెడ్ స్టేట్స్ తీసుకుంటుంది. సపోజ్ ఇక్కడ ఇండియా ఉంది, సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఒక రోలో ఇండియా ఉందనుకుందాం. ఇక్కడ అప్పుడు ఏంటి, ఈ కండిషన్స్ సాటిస్ఫై అవుద్ది, కంట్రీ ఈక్వల్ టు ఇండియా అని. సెకండ్ రోలోని యునైటెడ్ స్టేట్స్ ఉందనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్కి సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే మనకు ఆర్ ఇచ్చాం కదా, అయితే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది లేదా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, అందుకని మనం ఆర్ ఇచ్చాం. ఈ ఎండ్ వస్తే ఏమవుద్ది, రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, మనకి ప్రతి చోట రెండు కండిషన్ సాటిస్ఫై ఆప్షన్ లేదు కాబట్టి ఆ టైప్ మనం ఇక్కడ వాడడం. వస్తే అయితే ఆ కండిషన్ సాటిస్ఫై వచ్చే ప్రతి రోలోని అన్ని చోట ఇండియా ఉండదు కదా, ఒక చోట ఇండియా ఉంటుంది, ఒక చోట యునైటెడ్ స్టేట్స్ ఉంటుంది, ఒక చోట వేరే కంట్రీ ఉంటుంది. అలాంటి చోట్ల వచ్చినప్పుడు ఇండియా ఉన్న చోట ఇది ప్రింట్ అవుతుంది, ఇండియా లేకపోతే కనుక వేరేనా కంట్రీ ఉంటే వదిలేసిద్ది. అది కాకుండా మళ్ళీ ఎక్కడెక్కడైతే యునైటెడ్ స్టేట్స్ కనపడుతుందో అక్కడ ఈ కండిషన్ తీసుకుంటుంది, అయితే ఈ కండిషన్ తీసుకుంటుంది లేదా ఈ కండిషన్ తీసుకుంటుంది, వచ్చే డేటా బట్టి మారుతుంది, అయితే ఇండియా యునైటెడ్ స్టేట్స్ అని. ఇప్పుడు నేను ఆర్ ఇచ్చాను కదా, ఇప్పుడు నా డేటా అనేది ఓకే, ఆర్ అనేది సింబల్ ఇవ్వాలి మనం ఇక్కడ. ఓకే, ఆర్ సింబల్ ఇచ్చాం కదా, ఆర్ సింబల్ ఎప్పుడైతే మనం ఇచ్చామో ఇక్కడ చూసినట్టయితే ఎక్కడైతే ఇండియా ఉందో, ఎక్కడైతే యునైటెడ్ స్టేట్స్ ఉందో మనకి డేటా వచ్చేసింది. ఎక్కడెక్కడైతే ఇండియా ఉందో అప్పుడు ఇది వర్క్ అవుతుంది, ఎక్కడెక్కడైతే కంట్రీ యునైటెడ్ స్టేట్స్ ఉందో అప్పుడు ఇది వర్క్ అవుతుంది. దీనివల్ల ఈ ఆర్ సింబల్ వల్ల అయితే ఈ కండిషన్ లేదా ఈ కండిషన్ అలా సాటిస్ఫై అవుతూ వచ్చింది ఒక్కొక్క రోలో. అలాగా డేటా అంతా వచ్చేసింది. చూసినట్టయితే కంట్రీలో యునైటెడ్ స్టేట్స్ వచ్చేసింది. కొన్ని చోట్ల ఇండియా కూడా ఉంటుంది, మనకు కనపడుతుంది. డాట్ హెడ్ మన డాట్ హెడ్ అనేది మన ఆపరేషన్ పక్కన కూడా డాట్ హెడ్ అని చెప్పి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏం కాదు, ఆపరేషన్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది.
ఇక్కడ చూసినట్టయితే ఇండియా కూడా ఉంది. ఇక్కడ ఇంకా కింద చాలా రోజులు ఇండియా కూడా కనబడుతుంది. ఓన్లీ ఇండియా ఒకటి యునైటెడ్ వచ్చింది. కానీ మన టాస్క్లో ఉన్న మ్యాటర్ మనకు అది కాదు కదా. ఇండియా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఉంది, జపాన్ ఉంది, స్పెయిన్ ఉంది, కెనడా ఉంది. ఇవన్నీ కావాలి. అప్పుడు ఏం చేయాలి? ప్రతిసారి ఆరు రాసేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? దీన్నే కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. సింబల్ రాసి పేస్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే, ఇండియా ఇచ్చాను, యునైటెడ్ స్టేట్స్ ఇచ్చాను, యునైటెడ్ కింగ్డమ్ కూడా ఇవ్వాలి. యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చాను, జపాన్ ఇచ్చాను. ఇంకా మనకు ఉన్నాయి కాబట్టి మళ్ళీ 6 రాస్తున్నాను. కండిషను 6 రాసి మళ్ళీ కండిషన్ ఇస్తున్నాను. జపాన్ ఇచ్చాను, ఇప్పుడు స్పెయిన్ ఇస్తాను. జపాన్ ఇచ్చాను, స్పెయిన్ ఇచ్చాను, ఇప్పుడు కెనడా ఇస్తాను. ఇండియా ఇచ్చాను, యునైటెడ్ స్టేట్స్ ఇచ్చాను. యునైటెడ్ స్టేట్స్ ఇక్కడ మనం 6 రాయలేదు, 6 రాద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఇచ్చాను, యునైటెడ్ కింగ్డమ్ ఇచ్చాను, జపాన్ ఇచ్చాను, కెనడా ఇచ్చాను. ఇప్పుడు స్పేస్ కెనడా ఇచ్చేసాను. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి రోల్ని ఇప్పుడు ఓన్లీ ఈ కంట్రీసే కావాలి, మిగతా చాలా కంట్రీస్ ఉన్నాయి, కాకపోతే ఆ కంట్రీస్ నాకు వద్దు. అప్పుడు ఏం చేద్ది? ఫస్ట్ ఒక రోల్కి వెళ్తుంది, ఆ రోల్లోని చూసుకుంటుంది. మనకి ఏమి ఇచ్చాం ఇక్కడ? ఫస్ట్ రోల్లో మనకి ఇక్కడ ఏముంది? కంట్రీలోని ఇక్కడ ఫస్ట్ వన్ ఇక్కడ మల్టిపుల్ స్ట్రింగ్స్ ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్, ఇండియా, సౌత్ కొరియా ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ రోల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో అన్నీ చెక్ చేసుకుంటుంది. 6 ఇచ్చాం కదా, ఫస్ట్ ఇది చూసిద్ది. ఇండియా కూడా చూసిద్ది, లేదు. యునైటెడ్ స్టేట్స్ లేదు, యునైటెడ్ కింగ్డమ్ లేదు, స్పెయిన్ లేదు, కెనడా లేదు, జపాన్ లేదు. ఇక్కడ ఇండియా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఉంది, బట్ ఇక్కడ మొత్తం అన్నీ కలిపి ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ మిస్ మ్యాచ్ అవ్వకూడదు, స్ట్రింగ్ టు స్ట్రింగ్ కంపారిజన్ కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది కాబట్టి ఇది కరెక్ట్ అవ్వదు. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఉంది సెకండ్ రోకి వెళ్తుంది. సెకండ్ రోలోనే అన్నీ చెక్ చేసుకుంటుంది. 6 ఇచ్చాం కదా, అన్నీ చెక్ చేసుకుంటుంది. ఇండియా చూసిద్ది, లేదు. యునైటెడ్ స్టేట్స్ లేదు, యునైటెడ్ స్టేట్స్ లేదు. యునైటెడ్ కింగ్డమ్ ఇక్కడ ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఉంది. ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ ఇక్కడ ఉంది కాబట్టి యునైటెడ్ కింగ్డమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. అది చేసుకుంటాం. అలాగా రో బై సెర్చ్ చేసుకొని ఏదైతే ఉందో ఆ కంటెంట్ మాత్రమే మనకి డిస్ప్లే చేసిద్ది. ఇక్కడ సెర్చ్ చేస్తే, ఇక్కడ కంపైల్ చేస్తే డేటా మొత్తం ఇదే. ఒక డౌట్ వచ్చింది, నేను చేస్తాను కదా, ఇప్పుడు మొత్తం ఇది మనం వర్కౌట్ చేస్తాం, మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఏమనుకున్నాం? టాప్ ప్రొడక్ట్ కంపెనీస్ అనే దాంట్లో అనుకున్నాం కదా వేరియబుల్, టాప్ ప్రొడక్ట్ కంట్రీస్. నేను కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేశాను, = సేవ్ చేస్తాను. వర్క్ అయిపోయింది. టాప్ ప్రొడక్ట్ కంట్రీస్ ఇంకా నీకు రన్ చేశాను, నాకు వచ్చేసింది. మొత్తం 13 కాలమ్స్ ఉన్నాయి, 3599 రోస్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నాకు డౌట్ ఉంటుంది, నేను రాసాను కదా డేటా కరెక్ట్గా వచ్చిందా లేదండి. ఎప్పుడైనా సరే ఏం చెప్పాను, డేటా చూసుకోవడానికి లోపల వాల్యూస్ ఏం చేశాను, నా కంట్రీ కాలంలో ఆ వాల్యూస్ ఏమున్నాయో నాకు తెలియాలనుకున్నాను. ఏ కంట్రీస్ ఉన్నాయో తెలియాలి. మల్టిపుల్ కంట్రీస్ ఉన్నాయి కాకపోతే నాకు అన్ని రోజు నేను చెక్ చేసుకోలేను కదా. నాకు యూనిక్గా వాల్యూస్ కావాలి, వితౌట్ కౌంట్ కావాలంటే యూనిక్ వాల్యూస్ ఏమన్నా తెలియాలంటే ఏం చెప్పాను, యూనిక్ అంటే ఏమవుతుంది, లోపల ఏవైతే నాన్ రిపీటెడ్ వాల్యూస్ ఉన్నాయో ఏమన్నా చూపించేసిద్ది. నాకు ఏం సెలెక్ట్ చేసుకుంటాను, కంట్రీ డాట్ యూనిక్. మనం ఏం చేసుకున్నాం, ఫస్ట్ ఇండియా అనుకున్నాం, ఇండియా ఉంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఉంది, యునైటెడ్ కింగ్డమ్ ఉంది, జపాన్ ఉంది, స్పెయిన్ ఉంది, కెనడా ఉంది. దట్స్ ఇట్, అయిపోయింది. యూనిక్ అంటే ఏంటంటే యూనిక్గా ఉన్న వాల్యూస్. ఇప్పుడు నాకు ఏంటంటే యూనిక్ వాల్యూస్ ఎన్నిసార్లు రిపీట్ అయినా నాకు తెలియాలి. అప్పుడు ఏం చేయాలని చెప్పాను, వాల్యూ కౌంట్స్ అని చెప్పాను. అది గుర్తుంది కదా మనకి. ఇప్పుడు ఏం చేయాలి, టాప్ ప్రొడక్ట్ కంపెనీస్లోని కంట్రీ కాలం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది నేను కాపీ చేస్తున్నాను,
వచ్చేసి డాట్ వాల్యూ కౌంట్స్ దట్స్ ఇట్. యునైటెడ్ స్టేట్స్ ఇన్ని టైమ్స్ ఉంది, ఇండియా ఇన్ని టైమ్స్, యునైటెడ్ కింగ్డమ్ ఇన్ని, జపాన్ ఇన్ని, కెనడా ఇన్ని, స్పెయిన్ ఇన్ని టైమ్స్ ఉంది, ఎన్నిసార్లు రిపీట్ అయింది అది అనమాట. దట్స్ ది పాయింట్. అయిపోయింది మనకి ఈ టాస్క్ కూడా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం టాస్క్ 5. ఇప్పుడు టాస్క్ 5 నేను హెడ్డింగ్లో పెడుతున్నాను దీన్ని. టాస్క్ 5 ఓకే. ఇప్పుడు మనం టాస్క్ 5 వచ్చాం. ఓకే, ఇంకా 2 టాస్క్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ టాస్క్ ఏంటంటే క్రియేట్ డైరెక్టర్ విత్ నాన్ వేరియబుల్ అండ్ స్టోర్ ఆల్ డేటా విచ్ కంటైన్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్టర్ విత్ నాన్ అనే ఒక ఆబ్జెక్ట్, వేరియబుల్ అది తీసుకొని దాంట్లోని ఏదైతే మనకు ఒరిజినల్ డేటా సెట్లో ఉందో ఆ డేటా సెట్లోనే డైరెక్టర్ కాలం ఉందో ఆ కాలంలోని ఏవైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ నల్ వాల్యూస్ డేటా మాత్రం మనకి కావాలి అని అంటున్నాను నేను. ఇప్పుడు మనం చూద్దాం. మనకి డేటా డాట్ హెడ్ అని ఇస్తాను. ఇంకా మనకి ఏమైంది, ఇది డైరెక్టర్ కాలం. ఈ డైరెక్టర్ కాలం అని నల్ వాల్యూస్ చూద్దాం, నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో. డేటాలో నల్ వాల్యూస్ చూద్దాం. డేటా డాట్ ఈజీ అన్ని ట్రూ ఫాల్స్ వచ్చింది. అంటే ఏ కాలంలో ఎక్కడెక్కడ ఉందో అక్కడ ట్రూ వచ్చింది. అప్పుడు నేను నాకు మొత్తం ఎంత కూడా అవ్వదు కదా. అప్పుడు ఏం చేయాలి, నేను మొత్తం సమ్ చేసేయాలి. సమ్ చేస్తే నాకు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. సమ్ చేసేస్తే ఈ టైప్లోని ఎన్నైతే ట్రూస్ ఉన్నాయో ఆ ట్రూస్ అన్నింటిని కౌంట్ చేసేసి నాకు ఆ వాల్యూ ఆ కాలం పక్కన నాకు ఆ నెంబర్ అనేది రిప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ టైప్లో ఇచ్చింది అనమాట. ఇక్కడ నాకు మొత్తం ఎన్ని ఉన్నాయి, ఇక్కడ కాలం మొత్తం డైరెక్టర్ కాలంలోని 1969 రోస్ నల్ వాల్యూస్ ఉన్నాయి కదా. సారీ, ఎక్కడైతే డైరెక్టర్ కాలంలో నల్ వాల్యూస్ ఉన్నాయి 1969 కాలం నల్ వాల్యూస్ ఉన్నాయి. అక్కడ అన్ని రోస్ నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆ డేటా సెట్ ఆ డేటా ఏదైతే నల్ వాల్యూస్ ఉన్నాయి ఆ డేటా నాకు కావాలనుకుంటున్నాను. కాబట్టి నేను ఏం చేయాలి, ఫస్ట్ డేటా అంటే డేటా అనేది ఏంటో ఆబ్జెక్ట్ కదా. ఈ డేటా అనే ఆబ్జెక్ట్లోని కదా నేను ఫైల్ రీడ్ చేసింది, ఇదే మనకనమాట. ఈ డేటా లోపల నేను ఏం చేస్తున్నాను, డైరెక్టర్ అనే కాలం సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిఐఆర్ఈసి డైరెక్టర్ అనే కాలం సెలెక్ట్ చేసుకున్నాను. చూసినట్టయితే అన్ని రోస్ వచ్చేసినాయి. ఇది సిరీస్ అనమాట. ఇదేమో ఇండెక్స్, ఇదేమో రోస్, సారీ వాల్యూస్ కంటెంట్. అన్ని రోస్ మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, 6234 రోస్ ఉన్నాయి మొత్తం. దీంట్లోనే నాకు నల్ వాల్యూస్ ఉన్నాయి, నల్ వాల్యూస్ కానీ కూడా మనకు వచ్చేసినాయి పైన పేర్లు ఉన్నాయి కూడా. నాకు ఏమవుతుంది, నాకు ఓన్లీ నల్ వాల్యూస్ మాత్రమే కావాలంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, డాట్ ఈస్ ఎన్ఏ ఇచ్చాను. ఏమైంది, ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ ట్రూస్ వచ్చేసినాయి. ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అక్కడ ట్రూస్ వచ్చేసినాయి. నల్ వాల్యూస్ లేని చోట ఫాల్స్ వచ్చేసినాయి. నాకు కావాల్సింది ఏంటి, ఎక్కడెక్కడికైతే నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ నల్ వాల్యూస్ మాత్రమే కావాలి అంటున్నాను నేను. అప్పుడు ఏం చేయాలి, నేను దీన్ని ఫైల్ రీడ్ చేసాక డేటా అనే ఆబ్జెక్ట్ ఆ ఆబ్జెక్ట్ లోపల రాయాలి. రాస్తే ఏమవుతుంది, మనకి ఎక్కడెక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో అవి మాత్రం డేటా ఫ్రేమ్లోనే మనకి విజిబుల్ కింద వచ్చేస్తాయి. అప్పుడు చూసినట్టయితే ఇక్కడ డేటాలోని డైరెక్టర్ కాలంలోని అన్ని నల్ వాల్యూస్ వస్తున్నాయి. మీరు చూడొచ్చు కరెక్ట్గా మొత్తం నల్ వాల్యూస్. మీకు కరెక్ట్ చూడు, డేటా మొత్తం అన్ని నల్ వాల్యూసే. మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి, 1969 రోస్ ఉన్నాయి నల్ వాల్యూస్. మీరు ఇక్కడ పైన చూస్తుంటే 1969 రోస్ కనపడతాయి ఇక్కడ. ఇవ్వండి, సారీ ఒక నిమిషం. ఇక్కడ మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయి మనకి డైరెక్టర్ టీజనర్లోని 1969 రోస్. మనం చెక్ చేద్దాం సరే. డేటా ఆఫ్ డైరెక్టర్ డాట్ ఈసెన్ఏ డాట్ సమ్ చేసామన్నాను నల్ వాల్యూస్ అని. ఎన్ని ఉన్నాయి, 1969 కంటెంట్ మ్యాచ్ అయిపోయింది. నేను ఏం చేశానంటే ఈ డేటా ఆఫ్ డైరెక్టర్ డాట్ ఈజీ అనేది దీన్ని డేటా ఫ్రేమ్ లోపల పెట్టేస్తున్నాను. ఈ
ఆబ్జెక్ట్ లోపల, ఫైల్లో రీడ్ చేసిన ఆబ్జెక్ట్ లోపల దాంట్లో నీకు ఒరిజినల్ డేటా ఉంది. నేను ఏం చేసిన డేటా లోపల ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఈ ఆపరేషన్ ఫిల్టర్ చేసిన తర్వాత నాకు నా డేటా నాకు ఇవ్వు అంటున్నాను నేను. అంతే. సపోజ్ ఈ డేటా లోపల ఇదంతా రాయకపోతే ఏమవుతుంది, నాకు ట్రూ ఫాల్స్ వచ్చేస్తాయి. అప్పుడు ఎక్కడెక్కడైతే ట్రూ ఉంది ఎక్కడెక్కడ ఫాల్స్ ఉన్నాయి నాకేమీ తెలియదు. ఒకేలా నాకు ఎక్కడెక్కడైతే ట్రూ ఫాల్స్ ఉన్నాయో తెలియదు, నాకు మొత్తం కావాలి. అప్పుడు ఏం చేస్తాను, నాకు తెలీదు, జస్ట్ నాకు నెంబర్ కావాలంటే ఏం చేస్తాను, డాట్ సమ్ అని చెప్తే నాకు నెంబర్ వచ్చింది ఎక్కడెక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే నాకు నెంబర్ కాదు కదా కావాల్సింది, నాకు నల్ వాల్యూస్ ఉన్నాయి. ఆ నల్ వాల్యూస్ ఉన్న చోట మిగతా కంటెంట్ కూడా కావాలంటున్నాను. పక్కన ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఆ కాలమ్స్ కంటెంట్ కూడా కావాలంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, నేను దీన్ని డేటాలో రాయాలి. అప్పుడు డేటా రాస్తే ఏముంటుంది, ఎక్కడెక్కడ నల్ వాల్యూస్ ఉన్నాయో ఆ నల్ వాల్యూస్ ఇచ్చేస్తే మన దాంతో పాటు ఎక్కడెక్కడైతే మన నల్ వాల్యూ కూడా మొత్తం కలిపి ఈ రోలో ఉంది కదా, మన నల్ వాల్యూ కూడా సేమ్ రోలో ఉంది. మన నల్ వాల్యూ ఉన్న రోలోనే మిగతా కాలమ్స్ ఒక వాల్యూస్ కూడా ఉన్నాయి. కాబట్టి డేటాలోని పర్ఫామ్ చేయమంటున్నాం కాబట్టి ఆ వాల్యూస్ కూడా మనకు వచ్చేస్తాయి. ఇక్కడ డేటాలోని పర్ఫామ్ చేయొద్దు అన్నట్టు నాకు పర్ఫామ్ చేయొద్దు, ఓన్లీ నా కాలం వరకే పర్ఫామ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు తీసేయాలి. అప్పుడు ఈజీ అని తీసుకోవాలి చాలు. ఈజీ అని తీసుకుంటే చాలు, జస్ట్ ఇలా వచ్చింది మనకి డేటా, ఇలా రీప్రజెంట్ అవుతుంది, అంతే విషయం. అంతే ఇలా వచ్చింది అనమాట. ఫిల్టర్ మనం ఎప్పుడైతే మనం ఫిల్టర్ కండిషన్ పెడతామో ఆ ఫిల్టర్ కండిషన్ని డేటా సెట్ లోపల అప్లై చేస్తే ఆ ఫిల్టర్ కండిషన్ ఏదైతే మనకి ఫిల్టర్ చేసిద్దో ఫిల్టర్ చేసిన కండిషన్ మాత్రమే ఇవ్వడానికి డేటా సెట్లో డేటాలో రాస్తాం. మనం డేటాలో ఇవ్వకపోతే ఏమవుతుంది, ఫిల్టర్ అండ్ కండిషన్లో మనకి బులియన్లో వస్తాయి ట్రూ ఫాల్స్ అని. అదే మనం డేటాలో ఇస్తే ఏమవుతుంది, మన ఇచ్చిన డేటా సెట్లో ఇస్తే ఏమవుతుంది అంటే ఫిల్టర్ అయిన తర్వాత ఆ కండిషన్ మనకి మన కండిషన్ ఈ ఫుల్ఫిల్ అయిన కండిషన్ మొత్తం చూపించింది మనకి. ఎక్కడైతే నాకు డైరెక్టర్ కాలం అన్నాను, డైరెక్టర్ కాలంలో ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉన్నాయో చూపించినాను. నా నల్ వాల్యూస్ ఉన్న ఆ రోలోనే మిగతా కాలం ఒక వాల్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రోస్ వచ్చేస్తున్నాయి ఇక్కడ. దట్స్ ద మెయిన్ రీజన్. నాకు అలా అక్కర్లేదు, నాకు ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్సే కావాలి అంటే ఏం చేయొచ్చు, మళ్ళీ ఇక్కడే మనం స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దీంట్లోనే నాకు ఓన్లీ టైటిల్ ఒకటి కావాలి అంతే, ఇంకేం అక్కర్లేదు అన్నప్పుడు ఏం చేయొచ్చు, ఇదన్నమాట. ఏమవుతుంది ఇక్కడ డేటాలో నల్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్లేస్లో పక్కన టైటిల్ కాలం ఏదైతుందో ఆ కాలంలో కరెక్ట్గా ఉన్న వాల్యూస్ మాత్రం నాకు రిటర్న్ చేయి అంటున్నాను నేను. టైటిల్ కాలమ్స్ ఆ టైటిల్ వాల్యూస్ అనేవి నాకు రిటర్న్ అవుతున్నాయి ఇక్కడ, అంతే, ఇంకేం లేదు. దట్స్ ఇట్. నిమిషం చూపిస్తాను. ఇక్కడ ఏముంది, పక్కన నల్ వాల్యూస్లో టైటిల్ కాలం కూడా ఉంది. ఇక్కడ టైటిల్ కాలంలో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను నాకు ఒక ఆ డేటా మాత్రం నాకు కావాలి అంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు, స్లాష్ ఇచ్చి టిఐటిఎల్ ఈ టైటిల్ అని ఇస్తే చాలు, వర్క్ అయిపోయింది. ఆ పక్కన టైటిల్ ఉన్న వాల్యూస్ అని నాకు ఇచ్చేసిద్ది అనమాట, అంతే. ఇదే మన డేటా అనమాట. కాకపోతే మనం చేయాల్సినవి మన ఆన్సర్ ఏంటి, మన ఆన్సర్ ఇది కాదు, ఇవి తీసేస్తాను. మన ఆన్సర్ ఇది, మన టాస్క్ ఇది మన టాస్క్ సక్సెస్ఫుల్గా అన్ని డైరెక్టర్ కాలం ఉన్న అన్ని రోస్ నల్ వాల్యూస్ ఉన్న రోస్ మాత్రం వచ్చినాయి, సక్సెస్ఫుల్గా టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ మనకి ఇంకే టాస్క్ ఉంది, లాస్ట్ టాస్క్ అనమాట. క్రియేట్ ఏ ఫర్ లూప్ ఫర్ ప్రింట్ కంట్రీ నేమ్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ ది నెంబర్ ఆఫ్ రేటింగ్స్ ఆన్ దట్ కంట్రీ. అంటే ఏంటంటే కంట్రీ కదా, యా. ఇక్కడ నేనేమంటున్నానంటే అది ఆ టాస్క్ లోపల విషయం ఏంటంటే చూపిస్తాను. టాస్క్ పెట్టేద్దాము, టాస్క్ 05 5th టాస్క్, ఇది లాస్ట్ టాస్క్. ఇక్కడ ఏంటంటే డేటా డాట్ ఇక్కడ ఏమవుతుందంటే
ఇక్కడ కంట్రీ ఉంది నాకు, ప్రతి చోట కంట్రీ యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఇండియా అని ఉంటుంది. ఆ ఇండియాలోనే ప్రతి చోట ఇండియా అనేది, సపోజ్ ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని తీసుకుందాం. యునైటెడ్ కింగ్డమ్ అనేది చాలాసార్లు రిపీట్ అయి ఉంటుంది దీంట్లోనే, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది యునైటెడ్ కింగ్డమ్స్. ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో ఆ డేటాను మనం సపరేట్ చేయమంటున్నాం ముందు. ఆ డేటాను సపరేట్ చేసి ఆ డేటాలోనే మనకి రేటింగ్ కాలం కూడా ఉంటుంది. ఆ రేటింగ్ కాలంలోనే మనకి పీజీ, టీవీ పీజీ అని చాలా నెంబర్ ఆఫ్ రేటింగ్స్ ఉన్నాయి. ఈ రేటింగ్లోని ప్రతి రేటింగ్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఆ రేటింగ్ నేము యాజ్ వెల్ యాజ్ దాని ప్రకారం దాని కౌంట్ మనకి రిప్రజెంట్ చేయమంటున్నాం. ఎలా అంటే నేను చెప్పిస్తాను. సపోజ్ ఇక్కడ మనం ఏం తీసుకుందాం, యునైటెడ్ కింగ్డమ్ అని తీసుకుందాం. ప్రజెంట్ ఎగ్జాంపుల్ డేటాలోని ఫిల్టర్ అనే ఆప్షన్ పెడుతున్నాను. డేటాలోని డేటా ఆఫ్ కంట్రీ ఈక్వల్ టు యునైటెడ్ కింగ్డమ్ అంటే ఏమవుద్ది, నాకు ఎక్కడెక్కడైతే యునైటెడ్ కింగ్డమ్ ఉందో ఆ డేటా మొత్తం నాకు వచ్చేసింది. ఇక్కడ వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమైందంటే ఈ యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో మొత్తం యునైటెడ్ కింగ్డమ్ కంట్రీలో అన్ని ఎక్కడెక్కడైతే యునైటెడ్ కింగ్డమ్ ఉందో ఆ డేటా అనేది మనకు వచ్చింది. ఇక్కడ కంట్రీలో చూస్తే ప్రతి చోట యునైటెడ్ కింగ్డమ్ ఉంటుంది కదా. యునైటెడ్ కింగ్డమ్ ఉంది, దీంట్లోనే నాకు ఈ రేటింగ్ కాలమ్స్లో ఉంది. రేటింగ్ కాలం ఉంది, ఆ రేటింగ్ కాలంలోనే నెంబర్ ఆఫ్ రేటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది, టీవీ మా ఉంది, టీవీ మా, టీవీ పీజీ, టీవీ మా అని చాలా రేటింగ్స్ ఉన్నాయి నాకు. నేనేం చెప్పాను, ఇది రేటింగ్స్లోనే అసలు ఏమేమి రేటింగ్స్ ఉన్నాయి తెలియాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ టైం రిపీట్ అయినాయో అది తర్వాత విషయం. బట్ సపోజ్ అసలు అవి ఎన్ని ఉన్నాయో తెలియదు. సపోజ్ ఒక 2 రేటింగ్స్ ఉంటే కనుక అవి 30 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, అది వేరే విషయం. కాబట్టి మనకు అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రేటింగ్స్ ఏమన్నాయని తెలియాలంటే ఏం చేయాలని చెప్పాను, డేటా ఆఫ్ కంట్రీ, డేటా ఆఫ్ రేటింగ్ ఏం చెప్పాను, డేటా ఆఫ్ రేటింగ్ డాట్ యూనిక్. యూనిక్లో ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ రేటింగ్ ఉన్నాయి యూనిక్ వాల్యూస్లో, ఎన్ని టైప్స్ ఆఫ్ ఉన్నాయని చెప్పినా సరే యూనిక్ వాల్యూస్ ఉన్నాయి. యూనిక్ అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్, అదే రిపీట్ అవ్వలేని యూనిక్ అనమాట. ఇవి అనమాట ఈ కాలమ్స్ ఉన్నాయి. వీటిలోని ప్రతి ఒక్కటి చాలాసార్లు రిపీట్ అయింది. ఇక్కడ టీవీ పీజీ అనేది చాలాసార్లు రిపీట్ అయ్యింది, టీవీ మా అనేది చాలాసార్లు రిపీట్ అయి ఉంటుంది, టీవీ ఎఫ్ అనేది చాలాసార్లు రిపీట్ అయి ఉంటుంది, టీవీ 14 ఆర్, టీవీ వై ఎన్ఆర్ ఇవి చాలాసార్లు రిపీట్ అయి ఉంటాయి. ఇక్కడ నేనేమంటున్నానంటే ఆ పర్టికులర్ కంట్రీలోని అక్కడ ఏది రేటింగ్స్ కాలం ఉన్నాయో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అనే డేటా సెట్ తీసుకున్నాం, యునైటెడ్ కింగ్డమ్ తీసుకున్నాం. ఈ యునైటెడ్ కింగ్డమ్లోనే రేటింగ్ కాలం ఉంది. ఈ రేటింగ్ కాలంలోనే నెంబర్ ఆఫ్ రేటింగ్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ రేటింగ్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ రేటింగ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయినాయి అనేది మన క్వశ్చన్. అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఏం చెప్పాను, ఇక్కడ సపోజ్ దీనికి ఒక పేరు తీసుకుందాము. యునైటెడ్ కింగ్డమ్ కదా, యునైటెడ్ కింగ్డమ్లోని తీసుకున్నాను. ఈ యునైటెడ్ కింగ్డమ్ అనే వేరియబుల్లోని ఏమైందంటే ఈ డేటా సెట్లోని ఓన్లీ యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ రిలేటెడ్ డేటా మాత్రం ఇక్కడ ఉంటుంది. ఈ యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ డేటాలోనే నాకు రేటింగ్ కాలం కూడా ఉంది. ఈ రేటింగ్ కాలంలోని టైప్స్ ఆఫ్ రేటింగ్ ఏమున్నాయి, అవి ఎన్నిసార్లు రిపీట్ అయినాయి అని నాకు క్వశ్చన్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ కదా, ఈ యునైటెడ్ కింగ్డమ్లోని కంట్రీ కాలమ్స్ కదా మనకు కావాల్సింది, కాబట్టి కంట్రీ కాలమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకి ఈ డేటా సెట్ పేరు యునైటెడ్ కింగ్డమే కదా. యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ, యునైటెడ్ కింగ్డమ్ ఎందుకు ఇచ్చామో మనకి కంట్రీ రిలేటెడ్ యునైటెడ్ కింగ్డమ్, ఈ కంట్రీ రిలేటెడ్ డేటా మొత్తం ఇదే. షో ఐడి టైప్ డైరెక్టర్స్ మొత్తం వీళ్ళే. ఈ కంట్రీ రిలేటెడ్ వాళ్ళే, కంట్రీ రిలేటెడ్ డేటా ఇదంతా, వేరే కంట్రీ రిలేటెడ్ డేటా ఏది లేదు. ఈ కంట్రీ రిలేటెడ్ డేటా, ఈ కంట్రీలోనే మనకి రేటింగ్ కాలం ఉంది. ఆ రేటింగ్లో ఈ కంట్రీలోనే మనకి టైప్స్ ఆఫ్ మూవీస్, షోస్ అన్నీ ఉన్నాయి. ఆ షోస్లోని ఎన్ని టైప్స్ ఆఫ్ రేటింగ్స్ ఉన్నాయి, అవి ఎన్నిసార్లు ఏ రేటింగ్ అన్నిటికంటే హైయెస్ట్గా ఉంది, సపోజ్ ఏ రేటింగ్ అన్నిటికంటే ఎక్కువ వస్తుంది అని తెలుసుకోవడం మాత్రమే. దానికి ఏంటి, రేటింగ్ కాలం సెలెక్ట్ చేసుకున్నాను యునైటెడ్ కింగ్డమ్ డేటా సెట్లోని. రేటింగ్ కాలం డాట్ యూనిక్ దేనికి చెప్పాను, డాట్ యూనిక్ అంటే ఏంటి, అసలు ఏమున్నాయని, యూనిక్ వాల్యూస్ ఏంటి అంటే టైప్స్ ఆఫ్ ఏంటి అంటే అని. యూనిక్ వాల్యూస్ టైప్స్ వచ్చేసినాయి. నాకు ఏం చేయాలి,
టీవీ మా వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి. ఇక్కడ ప్రతి రేటింగ్ వచ్చింది. ఇక్కడ ఏంటి నాకు కావాల్సింది ఏంటి ఇప్పుడు, ప్రతి రేటింగ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఆ అని నాకు కావాలి. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఇప్పుడు డాట్ యూనిక్ తీసేసి డాట్ వాల్యూ కౌంట్స్ చెప్పాను కదా, రిపిటేషన్స్ ఎన్నిసార్లు, డూప్లికేట్స్ ఎన్నిసార్లు, అది ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయి తెలియాలంటే ఏం చెప్పాను, వాల్యూ కౌంట్స్, టైప్స్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందని. వాల్యూ కౌంట్ ఇప్పుడు ఏంది, టీవీ మా ఏమో 130 రిపీట్ అయింది, టీవీ 4 ఏమో 81, టీవీ పీజీ ఏమో 60 టైమ్స్, ఆర్ ఏమో 26, టీవీ పీజీ 21, ఎన్ఆర్ 8, పీజీ 3, అలా ప్రతి రేటింగ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందండి డేటా సెట్లో. ఇక్కడ మనకి 384 రోస్ ఉన్నాయి, అంటే టీవీ ఆఫ్ రేటింగ్ కూడా 389 రోస్ ఉన్నాయి. ఆ రోస్లోనే ప్రతి టైప్ ఆఫ్ రేటింగ్ చాలాసార్లు రిపీట్ అయింది, అందుకని అన్ని రోస్ వచ్చినాయి మనకి. మనకేంటి ఏది ఎన్నిసార్లు రిపీట్ అయింది తెలుసుకోవాలి, మనం ఏం లెక్కట్లేం కాబట్టి వాల్యూ కౌంట్స్ అనేదాన్ని పెడతాం మనం దానికోసమే. వాల్యూ కౌంట్స్ దాంట్లో టీవీ మా అనేది ఇన్నిసార్లు రిపీట్ అయింది, ఇది ఇన్నిసార్లు రిపీట్ అయింది తెలియడానికి కోసం, అదనమాట. ఇప్పుడు ఈ సింపుల్గా మనం యునైటెడ్ కింగ్డమ్కి ఎలా అయితే చేసామో అలాగా యునైటెడ్ కింగ్డమ్కి, యునైటెడ్ స్టేట్స్కి, ఇండియాకి, జపాన్కి, స్పెయిన్కి, కెనడాకి కూడా చేయాలి. ఇలా చేయాలంటే ప్రతిసారి మనం ఇది రాయాలి, ప్రతిసారి మనం ఈ కండిషన్ రాయాలి. నేనేం చేస్తున్నా అంటే ప్రతిసారి ఈ కండిషన్ రాయకుండా ఫస్ట్ కంట్రీస్ అనేవి ఒక లిస్ట్లో పెడుతున్నాం ముందు. ఎలాగంటే చూపిస్తా చూడండి, లిస్ట్లో పెట్టడం కన్నా లిస్ట్లో కూడా పెట్టచ్చు. ఫస్ట్ ఓకే లిస్ట్లో పెడతాను నేను. కంట్రీస్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి లిస్ట్లోని మొత్తం అన్ని పేర్లు రాస్తాను. తీసుకుందాం, సరిగ్గా రీప్లేస్ చేద్దాం. కామాస్ సరిగ్గా లేవు. ఓకే ఇప్పుడు నేనేం చేశాను, ఇవన్నీ కలిపి ఒక లిస్ట్లో పెట్టేశాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఫర్ లూప్ ఒకటి క్రియేట్ చేస్తాను అనమాట. ఈ ఫర్ లూప్ క్రియేట్ చేసి ఏం చేస్తానంటే, ఈ ఫర్ లూప్ ఒకటి క్రియేట్ చేసి ఫర్ ఐ ఇన్ కంట్రీస్ అనే ఫర్ లూప్ క్రియేట్ చేసి, ఈ ఫర్ లూప్లో నేనేం చేస్తున్నాను, ఫర్ లూప్ అని ఫస్ట్ ఫర్ ఐ ఇన్ కంట్రీస్ అన్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఇండియా తీసుకుంటుంది. ఇక మనకి ఇక్కడ ఏం చెప్పాడు, ఫర్ లూప్ అండ్ ప్రింట్ కంట్రీ నేమ్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ ది నెంబర్ ఆఫ్ రేటింగ్. ఫస్ట్ కంట్రీ నేమ్ ప్రింట్ చేయమంటున్నాడు, తర్వాత నెంబర్ ఆఫ్ రేటింగ్ ప్రింట్ చేయమంటున్నాడు. ఫర్ లూప్ ఒకటి క్రియేట్ చేసాం, ప్రతి కంట్రీ ప్రతి యునైటెడ్ స్టేట్స్ అనేది ప్రతి ఒక్కటి ఈ కంట్రీలో ఉంది, ఈ కంట్రీస్ అనేది ఫర్ లూప్లో పెట్టాను. ఫస్ట్ కంట్రీ నేమ్ ప్రింట్ చేయమంటున్నాను, ఫస్ట్ కంట్రీ నేమ్ ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ కంట్రీ నేమ్ ప్రింట్ అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఏమింటిది, నెక్స్ట్ ఏమన్నాను, నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు, యునైటెడ్ కింగ్ ఫస్ట్ కంట్రీ నేమ్ అన్నాడు, దాని తర్వాత టైప్స్ ఆఫ్ రేటింగ్స్ అన్నాడు. టైప్స్ ఆఫ్ రేటింగ్స్ అంటే నేనేం చెప్పాను, ప్రతి కంట్రీలోని రేటింగ్స్లోని ఎన్నిసార్లు అది కౌంట్ అవుతుందని తెలియడం కోసం కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డేటా ఆఫ్ ఐ డాట్ రేటింగ్ డాట్ వాల్యూ కౌంట్స్. ఇప్పుడు మనం ఇది ఇచ్చి ప్రింట్ అని ఇచ్చి, సెకండ్ ఇండియా సెకండ్ equal to I
సెకండ్. ఓకే, ఓకే. ఇప్పుడు మనకి ఈ కండిషన్ ఇచ్చేసాము, కాకపోతే మనకి ఏ డేటా సెట్లోనే ఎక్కడుందో అనేది మనం మాత్రం స్పెసిఫై చేయలేదు. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే, మన పైన ఇక్కడ మనం ఒక పని చేసాం, ఇక్కడ టాప్ ప్రొడక్టివ్ కంట్రీస్ అని ఒక ఇచ్చాం మనం ఒకటి. సెకండ్. యా, ఈ టాప్ ప్రొడక్టివ్ కంట్రీస్లోనే కదా మనం స్పెసిఫై చేసాం, మొత్తం అన్ని కంట్రీస్ నేమ్స్ ఇక్కడ స్పెసిఫై చేసాం, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ అని. కాకపోతే అయ్యే స్పెసిఫై చేసాం, కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది కూడా అదే కదా, యునైటెడ్ స్టేట్స్ స్పెసిఫై జపాన్ అని. ఆల్రెడీ అక్కడ డేటా సెట్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, మనం స్పెసిఫిక్గా సెలక్షన్ చేసుకోవాల్సిన, ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇది ఫిల్టర్ అయిపోయిన డేటా కాబట్టి. టాప్ ప్రొడక్టివ్ కంట్రీలోని ఫిల్టర్ అయిపోయిన డేటా ఉంది కదండి, ఇది అంతా ఫిల్టర్ అయిపోయింది కదా, ఇండియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్, ఇవన్నీ ఆల్రెడీ ఫిల్టర్ అయిపోయిన డేటా సెట్ ఇది. ఈ ఈ డేటా సెట్ని ఏమేమి ఆబ్జెక్ట్ మనం పెట్టేసుకుంటే మనకు ప్రాబ్లం లేదు. అదే మనం పైన ఏదైతే ఫైల్ రన్ చేసామో డేటా అనేది, అది పెట్టుకుంటే మనం మళ్ళీ ఫిల్టర్ చేయాలి, ఫస్ట్ ఫిల్టర్ చేయాలి, తర్వాత మనం రేటింగ్ కాలమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ చేయాలి. మనకు ఆ బాధ లేకుండా ఆల్రెడీ మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నాం కాబట్టి టాప్ ప్రొడక్టివ్ కంపెనీస్, ఆ ఆబ్జెక్ట్ నేమ్ ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, టాప్ ప్రొడక్టివ్ కంట్రీస్ ఆఫ్ ఐ. ఐ అంటే ఏంటి, కంట్రీ అనమాట. కంట్రీ డాట్ రేటింగ్. డాట్ రేటింగ్ డాట్ డాట్ వాల్యూ కౌంట్స్. ఇప్పుడు ఇది ప్రింట్ చేస్తున్నాను. వన్ మినిట్, ఎర్ర వచ్చింది, ఇండియా. ఓకే,